ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శ్రావణ మాసం అనగానే కేవలము మహాలక్ష్మి ఆరాధన అమ్మవారికి మాత్రమే అంకితము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసము పరమశివుడికి కూడా అంకితము చేసే మాసం కావున శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఏ రోజున ఆచరించాలి? చాలామందికి ఇది ఒక సందేహాన్ని కలిగించాయి. 28 లేక 21 చేసుకోవాలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కావున ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఏనాడు మంగళగౌరి వ్రతాలు చేసుకోవాలి, ఏనాడు వరలక్ష్మి వ్రతాలు ఆచరించాలి, ఏనాడు పరమశివుని యొక్క ఆరాధన చేస్తే మంచిది అనే అంశాన్ని అందరం కూడా తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ కూడా ఉండాలి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఏనాడు ఆచరించాలి? మనకు వరలక్ష్మి వ్రత కథలో చెప్తారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అనగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అని పరమశివుడు పార్వతీదేవికి వివరిస్తారు. మరి శ్రావణ మాసము 2వ శుక్రవారం అనగా 21వ తారీఖు, 28 పౌర్ణిమ, 21 పౌర్ణిమకి ముందు వచ్చే వారము 21వ శుక్రవారం అనగా 2వ శుక్రవారం. ఆ 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అందరూ కూడా ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయాల్లో ఎవరికి కన్ఫ్యూజన్ ఉండకుండా. కావున ఇప్పుడు మనం శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి ఏ విధంగా ఆరాధించాలి, ఈ శ్రావణ శుక్రవారాల్లో శివారాధన, రుద్రాభిషేకము, ఉపవాసము చేసి స్వామివారికి అభిషేకము ఆరాధన చేసి తద్వారా పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగును. మరి ఈ శ్రావణ సోమవారాలు ఎప్పుడు వచ్చాయి? 1వ సోమవారం అనగా మొదటి సోమవారం 17వ తారీఖుకి వచ్చింది. ఆగస్టు 17వ తారీఖు మొదటి వారము. అలాగే 2వ శుక్రవారము, 2వ సోమవారము 24వ తారీఖు అనగా ఆగస్టు 24వ తారీఖు 2వ సోమవారం వచ్చింది. మరి 3వ సోమవారం ఎప్పుడు? 31వ తారీఖు అనగా ఆగస్టు చివరిలో 31వ తారీఖుకి వచ్చింది 3వ సోమవారం. మరి చివరి 4వ సోమవారం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7వ తారీఖుకి చివరి సోమవారం, శ్రావణ సోమవారము. మరి ఈ యొక్క తేదీల్లో, ఈ యొక్క రోజుల్లో స్వామివారిని ఆరాధన చేసి ఎవరైతే రుద్రాభిషేకం ఆచరిస్తారో వారికి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వారికి గ్రహ బాధల నుండి విముక్తిని పొందుతారు అని మనకు శివపురాణంలోను అలాగే వరలక్ష్మి యొక్క వ్రత మహాత్మ్యంలోనూ కూడా తెలియజేశారు. మరి తదుపరి నూతనంగా వివాహం అయిన స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి మంగళగౌరి వ్రతము ఎన్ని వారాలు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి? మొదటి మంగళవారము 18వ తారీఖుకి ఆగస్టు 18కి వచ్చింది. 2వ మంగళవారము 25వ తారీఖు ఆగస్టు 25వ తారీఖుకి వచ్చింది. మరి 3వ మంగళవారము సెప్టెంబర్ 1వ తేదీ వచ్చింది. మరి చివరి మంగళవారము 8వ తేదీ అనగా సెప్టెంబర్ 8వ తేదీ వచ్చింది. ఈ శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని ఆరాధించడం మంచిది. నూతనంగా వివాహమైన స్త్రీలు తమ సౌభాగ్యాన్ని, అలాగే పెళ్లి కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో మంచి అబ్బాయి రావాలి అని, మంచి వరుడు రావాలి, మంచి భర్త రావాలి అని ఆ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక్కడ చాలా మందికి మరో ప్రశ్న అడుగుతూ ఉంటారు. అయ్యగారు, ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని కానీ లేదా వరలక్ష్మి వ్రతాన్ని వివాహం కాని స్త్రీలు కూడా చేసుకోవచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా చేసుకోవచ్చండి. మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా వివాహం కాని స్త్రీలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ విశేషంగా వివాహం అయిన వారు ఆచరిస్తే వారికి సౌభాగ్యాలు కలిగి తమ భర్త ఆయుష్ పెరుగుతుంది అని తమ భార్యలు ఆచరించే వ్రతమే వరలక్ష్మి వ్రతము. అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలిగి చక్కని వరుడు భర్త వస్తారు అని మనకు అమ్మవారు అనుగ్రహించారు.
ఆ తదుపరి శ్రావణ శుక్రవారాలు. ఇదే చివరి అంశము, చాలా ముఖ్యమైనది. అందరూ కూడా గమనించి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ వరలక్ష్మి వ్రతము 21వ తేదీ వచ్చింది. దీనినే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని అంటాం. ఈ రోజు సాధ్యం కాకపోతే చాలా మంది అడుగుతారు, అయ్యగారు మరి ఆ రోజు కుదరకపోతే ఏ రోజున చేసుకోవచ్చు అని. ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం నాడైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు, ఎటువంటి సందేహము లేదు. కావున ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయని తెలుసుకుందాం. మొదటి శుక్రవారము ఆగస్టు 14వ తేదీ వచ్చింది. ఆగస్టు 14వ తేదీ మొదటి శుక్రవారము, అనగా 12వ తారీఖుకి అమావాస్య అయింది. అక్కడితో మనం ఆషాఢ మాసం సంపూర్ణమవుతుంది. 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. కావున 14వ తేదీ మొదటి శుక్రవారము, రెండవ శుక్రవారము 21వ శుక్రవారము, అనగా 21వ తేదీ శుక్రవారము. అలాగే మూడో వారము 28వ తారీఖుకి మూడో వారము పౌర్ణిమ. అలాగే నాలుగో వారము 4వ తేదీ సెప్టెంబర్. అలాగే 11వ తేదీ కూడా శ్రావణ మాసంలో వచ్చింది. 11వ తేదీ కూడా చివరి ఆఖరి శుక్రవారము. కావున ఈ యొక్క శుక్రవారాల్లో ఎప్పుడైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మరి ఇదండి ఈ యొక్క శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు, ఎన్ని మంగళవారాలు, ఎన్ని శుక్రవారాలు తేదీలతో సహా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ యొక్క వారాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, అలాగే ఆ మహాలక్ష్మి పరాశక్తి యొక్క అనుగ్రహం కూడా అందరిపై సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే లైక్ చేయండి, మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి, వీడియోని సేవ్ చేసుకోండి, అందరూ కూడా తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. నా యొక్క వీడియోస్ అందరికీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వచ్చే వీడియోలో ఒక చక్కని ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.